వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎప్పటిలాగానే ఈరోజు కూడా ఒక చక్కని చిన్న కథతో మీ ముందుకు వచ్చాను. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? ఒక మహానగరంలో ఒక గొప్ప శిల్పి ఉండేవాడు. ఆయన శిల్పాలను ఎంత గొప్పగా చెక్కేవాడంటే పేరు ప్రఖ్యాతులున్న విమర్శకులు కూడా ఆయన శిల్పాల్లో ఏ చిన్న తప్పునూ కనిపెట్టలేకపోయేవారు. ఆయన చెక్కిన శిల్పాలున్న పెద్ద గదిలోకి వెళితే అవన్నీ ప్రాణమున్న వాటివిగా, మన పక్కన ఉన్నట్టు, మనకు చేయి అందిస్తున్నట్టు, మనతో మాట్లాడుతున్నట్టు సజీవంగా ఉండేవి. ఎటువంటివారైనా వాటిని చూసి మంత్రముగ్ధులు కావాల్సిందే. ఆ అసాధారణ ప్రతిభ, నైపుణ్యం నెమ్మదిగా అతనిలో అహంభావాన్ని నింపాయి. ఇదిలా ఉండగా ఒకరోజు ఒక జ్యోతిష్కుడు ఆయన చేతిని, జన్మ నక్షత్ర వివరాలను పరిశీలించి మీరు ఫలానా రోజు చనిపోతారు సుమా అని చెప్పాడు. ఆ మాటలు విన్న శిల్పికి పాపం చెమటలు పట్టాయి. ఆయన ఇలా అనుకొన్నాడు, నేను బ్రహ్మ లాంటివాడిని కదా. బ్రహ్మ మనుషులను సృష్టిస్తే ఆ రూపాలకు నేను ప్రతిరూపాలు అనిపించే శిల్పాలను సృష్టిస్తాను. కాబట్టి నేను అపర బ్రహ్మను అవుతాను. మృత్యువు వచ్చిన రోజు నాలాగే ఉన్న మరో 7 శిల్పాలను చెక్కి ఉంచుతాను. అప్పుడు ఆ మృత్యు దేవత ప్రాణమున్న శిల్పి ఎవరో, బొమ్మ ఏదో కనుక్కోలేక వెళ్ళిపోతుంది. నేను మృత్యువుకు దొరకను అని ఇలా ఉపాయం పన్నాడు. అచ్చు తనలాగా ఉన్న 7 శిల్పాలను చెక్కి మృత్యుదేవత వచ్చే రోజున ఒక బొమ్మ వెనుక దాక్కొన్నాడు. మృత్యుదేవత ఆ గదిలోకి వచ్చింది. శిల్పి తన శ్వాసను పూర్తిగా నియంత్రించుకుని కదలకుండా అలానే నిలుచున్నాడు. మృత్యుదేవత వెతుక్కుంటూ వస్తోంది. ఊపిరి బిగపట్టి చూస్తున్నాడు శిల్పి. ఇక కనుక్కోలేదులే అని అనుకొన్నాడు. శిల్పి ప్రతిభకు మృత్యుదేవత నిజంగానే ఆశ్చర్యపోయింది. ఎంత ప్రయత్నం చేసినా జీవి ఎవరో, శిల్పమేదో కనుక్కోలేకపోయింది. ఇక తనవల్ల కాదని వచ్చినదారినే వెళ్ళిపోవాలనుకుని వెనక్కి తిరిగింది. అది చూసిన శిల్పి ఆనందానికి అవధులు లేవు. తన తెలివితేటలను, తన కళా నైపుణ్యాన్ని తనలో తానే పొగుడుకుంటున్నాడు. ఇంతలో మృత్యుదేవత మళ్లీ శిల్పాల వైపు వెనక్కి తిరిగి, ఈ శిల్పి ఎవరో కాని ఎంత అద్భుతంగా శిల్పాలు చెక్కాడు. కాని ఈ ఒక్క శిల్పంలోనే అతను ఒక చిన్న తప్పు చేశాడు అంది. అంతే, మన అపరబ్రహ్మకు ఒక్కసారిగా అహం దెబ్బతింది. తన వృత్తి జీవితంలో ఇప్పటివరకు హేమాహేమీలు ఒక్కరు కూడా వంక పెట్టలేదు. అలాంటిది ఈరోజు తప్పు జరిగింది అంటుందా ఈ దేవత అనుకున్నాడు. వెంటనే తాను దాక్కున్నాడు అన్న సంగతి కూడా మరచి కోపంతో, ఏది, ఎక్కడుంది తప్పు, చూపించు, అంతా చక్కగా ఉంది, ఏ తప్పూ లేదు అనేశాడు. అప్పుడు మృత్యుదేవత నవ్వుతూ, నాకు తెలుసు అందులో ఏ తప్పూ లేదని. కాని నిన్ను గుర్తించడానికి చెప్పానంతే. నేనేమీ నిన్ను పట్టుకోలేదు, నీకు నువ్వే పట్టుబడ్డావు. ప్రాణాధారమైన నీ శ్వాసను కూడా నియంత్రించగలిగావు కాని నీ అహంభావాన్ని మాత్రం నియంత్రించలేకపోయావు. చివరకు ఇప్పుడు నీ అహంభావమే నిన్ను పట్టించింది అని ఆయన్ను తీసుకెళ్లిపోయింది. మనం పెంచుకునే అహంభావం అంత ప్రమాదకరమైనది. అది సత్యాన్ని చూడనివ్వదు, వాస్తవాన్ని తెలుసుకోనివ్వదు. మనం అనుకున్నదే సరైంది, ఇతరులదే తప్పు అని మనం అనుకునేలాగా చేస్తుంది. నెమ్మదిగా అది స్వార్థానికి దారితీసి నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అనుకొంటాము. స్వార్థం ప్రకృతి విరుద్ధం. దైవం నుండి మనకు అందాల్సిన అనుగ్రహాన్ని అడ్డుకునే దెయ్యం స్వార్థం. మీరు గమనించారా? అహంభావం అనే పదంలోంచి అహం తీసేస్తే మిగిలేది భావం. అంటే అర్థమైతే అనర్థం జరగదు. ఎప్పటిలాగానే ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తూ, కథ నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.